జానీ మాస్టర్ రేప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్టులు బయటపడుతున్నాయి. కేసులో జానీ మాస్టర్ భార్య అయేషా హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాల్ని కళ్ళకు కట్టినట్లుగా బాధితురాలు చెప్తోంది. జానీ మాస్టర్ తనను రేప్ చేసిన విషయం అతని భార్య అయేషాకు తెలుసంటోంది బాధితురాలు. మతం మార్చుకొని తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ భార్య తనను చాలాసార్లు కొట్టిందంటూ బాధితురాలు తీవ్ర ఆరోపణ చేస్తోంది. ఇక జానీ మాస్టర్కు సహకరించాలని వేధించిందంటుంది బాధితురాలు. D11లో జడ్జిగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై కన్నేశాడంటోంది బాధితురాలు. అవకాశం ఇస్తానని హైదరాబాద్కు రప్పించాడని, ఇక పనుందని ముంబై తీసుకెళ్లి హోటల్లో తనను రేప్ చేశాడంటోంది. ఎవరికైనా చెప్తే చంపేస్తాను, సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ జానీ మాస్టర్ తనను లొంగ తీసుకున్నాడంటోంది బాధితురాలు. చెన్నై, ముంబై, హైదరాబాద్ ఇలా ఎక్కడ షూటింగ్ జరిగినా, దాంతోపాటు నార్సింగ్లోని తన ఇంట్లో కూడా చాలాసార్లు తనపై అత్యాచారం చేశాడంటోంది బాధితురాలు. చివరికి క్యారవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదంటోంది. ఇక నో చెప్తే అందరి ముందే చచ్చేలా కొట్టేవాడంటోంది బాధితురాలు. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు అంటోంది. ఇక బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, దాడి 303 ఇలాంటి కేసులు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తొలుత రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైనప్పటికీ దాన్ని 0 ఎఫ్ఐఆర్ కాబట్టి నార్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు. ఇక నిందితుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ను ఇక నుంచి మాస్టర్ అనడానికి వీల్లేదంటూ హీరోయిన్ పూనం కౌర్ కూడా ట్వీట్ చేసింది. మొత్తం మీద ఇటు బాధితురాలైతే ప్రస్తుతం సంచలన ఆరోపణలు చేస్తోంది. తనను రేప్ చేసిన విషయం జానీ మాస్టర్ భార్య కూడా తెలిసి అంటుంది. ఇవన్నీ తెలిసి కూడా తన భర్తను పెళ్లి చేసుకోమంటూ జానీ మాస్టర్ భార్య తనను వేధించిందంటుంది. ఎస్, పూనం కౌర్ ట్వీట్ చేసింది. జానీ మాస్టర్ ఇక మాస్టర్ అంటూ పిలవాల్సిన అవసరం లేదంటూ చెప్తోంది. ఎస్, పూనం కౌర్ ట్వీట్ ఒకసారి పీసీఆర్ కాస్త పెద్దగా చేసి చూపించే ప్రయత్నించండి. పూనం కౌర్ ట్వీట్ ఒకసారి మనం చూద్దాం. జానీ మాస్టర్ ఇక్కడ నుంచి మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదంటూ, ఎస్, షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్ అంటూ ఆమె చెప్తోంది. ఎస్, అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్, హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వరల్డ్ మాస్టర్ అంటూ మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇద్దాం. షేక్ జానీ భాషకి షేక్ జానీకి ఇక నుంచి మనము మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు, ఆ పదాన్ని ఉపయోగించొద్దంటూ పూనం కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఎస్, షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సినీ నటి స్పందించారు పూనం కౌర్. మొత్తం మీద వరుసగా హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కొంతమంది బయటకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆ కోవాలని ఇప్పుడు షేక్ జానీ అలాగే జానీ మాస్టర్ అలియాస్ జానీ మాస్టర్ సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. ఓ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం వ్యవహారం అంతా వైరల్గా మారింది, సంచలనంగా మారిన పరిస్థితి. ఎస్, ప్రస్తుతం ఆ బాధితురాలు తనను తీవ్రంగా వేధించాలని, తనపై అత్యాచారం చేసిన విషయాన్ని కూడా జానీ మాస్టర్ భార్యకు తెలిసి ఉంటుంది. అంతేకాదు తెలిసి తన భర్తను పెళ్లి చేసుకోమంటూ ఆమె కూడా తనను వేధించింది, కొట్టేదంటూ కూడా చెప్తోంది బాధితురాలు. ఎస్, పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, జానీ మాస్టర్ వ్యవహారంలో ఆయన భార్య కూడా ఇన్వాల్వ్ అయింది. ఆయన భార్య కూడా అన్నీ తెలుసు, తనని రేప్ చేసిన ఘటన కూడా ఆమెకు తెలుసు. ఆమె కూడా తనని మాస్టర్తో పెళ్లి చేసుకోమని వేధించిందంటూ ఆ బాధితురాలు చెప్తాం. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు పెట్రిషియా? ఇప్పటికే జానీ మాస్టర్ విషయంలో సంచలనం విషయాలు బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ రేప్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే అని చెప్పొచ్చు. ఒక వైపు కూడా జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తన హస్తం కూడా ఉందని పూర్తిగా చూస్తుంది. సంచలన విషయాలు అయితే బయటకు వస్తాయి. జానీ మాస్టర్ అరాచకాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ కట్టినట్టు ఆ బాధితురాలు చెప్పిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ నన్ను అనేక సార్లు వేధింపులకు గురి చేశారు, ఈ విషయం ఆయన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వాళ్ళ భార్య ఐషా కూడా తెలిసి నన్ను మొత్తం మార్చమంటూ వాళ్ళ వైఫ్ కూడా వేధింపులకు గురి చేసిందంటూ ఇంటర్నల్ గా వార్తలు అయితే వస్తున్నాయి. బాధితురాలు అనేక సార్లు గాయపడతారు, కొట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది. జానీ మాస్టర్ ఆమె చాలా సార్లు టార్చర్ కూడా జరిగింది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే జడ్జిగా ఉన్న ప్రయత్నం చేశాడో, డీలో ఉన్నప్పుడు అప్పటి నుంచే కన్నేశాడు.
అవకాశం ఇస్తానంటూ అప్రోచ్ చేసి మేము హైదరాబాద్ తప్పించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వర్క్ పరంగా ముంబైకి తీసుకెళ్లడం, అంటే షూట్ల పరంగా తీసుకెళ్లడం, వ్యాన్ లో అనేక సార్లు రేప్ అటెండ్ చేయడం జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా చెప్పావనుకో తస్మా జాగ్రత్త, సినిమా అవకాశాలు రానివ్వకుండా చూస్తామంటూ బాధితురాల్ని భయపెట్టడం అయితే జరిగింది. ఒకవైపు చెన్నై, ముంబైకి సంబంధించిన, హైదరాబాద్ కి షూటింగ్ సంబంధించిన ప్రతిసారి కూడా నా ఇంటి దగ్గరకు వచ్చి చాలాసార్లు నార్సింగ్ లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి అనేక సార్లు వచ్చి భయపెట్టడం జరిగింది. ఒకవైపు క్యారీవాన్ లో కూడా అనేక సార్లు నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ బాధితురాలు చెప్పడం అయితే జరిగింది. అనేక సార్లు నన్ను కొట్టడం అయితే జరిగింది. ఒకసారి మిర్రర్ నుంచి గుద్దితే నాకు మొత్తం రక్తం కారిందని చెప్పేసి ఒకవైపు కూడా నాకు రక్షణ కల్పించండి అంటూ తను ఫిర్యాదులో పేర్కోవడం అయితే జరిగింది. ఎఫ్ఐఆర్ ఒకవైపు 376 కింద క్రిమినల్ కేసు అయితే బెదిరింపుల కేసు మరియు రేప్ కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఫైనాన్స్ కింద దాడి చేసినట్టు 323 కేసులు అయితే పూర్తిగా క్రిమినల్ కేసెస్ అయితే నమోదు అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడే కూడా అంటే పెట్రిషా ఇక్కడ జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా బాధితురాలు ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా కొన్ని అంశాలు చెప్తోంది. అన్నీ తెలిసి కూడా ఆమె చివరికి తననే మతం మార్చుకొని జానీ మాస్టర్ను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చింది అంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆయేషా, షేక్ జానీ భార్య ఆయేషాను కూడా ఈ అంశంలో కేసులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోలీసులు ఏ రకంగా స్టెప్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఎవరైతే డీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మహిళతో డాన్స్ చేసిన వాళ్ళు ఇంటర్నల్ గా చెప్తున్న విషయం, ఎందుకంటే ఎవరు కూడా కెమెరా ముందు రావడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఒక వైపు మాత్రం అందరూ సమాచారం ఇస్తున్నారు. పూర్తిగా జానీ మాస్టర్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఆర్టీవీని సంప్రదించడం జరుగుతుంది. ఒకవైపు బాధితు వాళ్ళు కూడా ఆర్టీవీని సంప్రదిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. అంటే రెండు వైపులన్నింటి కూడా మనకి కాంట్రాక్ట్ ఒపీనియన్స్ అయితే మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు చెప్పాలంటే కూడా ఆయిషా ఎవరైతే ఉన్నారో గతంలో తను ఒక హిందూ మహిళ, తన పేరు కూడా సుమలత, అంటే ఒక హిందూ మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనని కూడా మతం మార్పించాడు. మతం మార్పించిన తర్వాత ఆయిషాగా తనకి పేరుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. కానీ తన ఒరిజినల్ నేమ్ మాత్రం సుమలత. అంటే ఇష్టపూర్వకంగా మార్చుకుందా లేకపోతే ఏంటి అనేది, అంటే ఒకవైపు సుమలత ఎవరైతే వైఫ్ ఉందో తన మీద కూడా లవ్ జిహాద్ కేసులు ఉండొచ్చు. ఎందుకంటే మతం మార్పిడి చేసి మరి ప్రేమ పేరుతో తనని మార్పించాడు. ఇప్పుడు తనలాగానే మరి ఇంకో మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నదో తనని కూడా మతం మార్చాలి, నువ్వు నమాజ్ రీడ్ చేయాలి, ఆ తర్వాత బుర్కా వేసుకోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, ముస్లింలో ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అంటూ వేధింపులకు గురి చేశారు. వాళ్ళ వైఫ్ కి విషయం తెలిసిన వెంటనే తను కూడా వచ్చి పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టిందంతా బాధితురాలు చెప్పడం అయితే జరుగుతుంది. అసలు నిజాలు ఏంటి అనేవి పోలీసుల దర్యాప్తులోనే తెలుస్తుంది. ఒకవైపు కూడా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద చర్చిస్తున్నారు. ఇంటర్నల్ గా పూర్తిగా తెలుస్తుంది. పూర్ణం కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు మాస్టర్, ఒక ఉందాగా ఉండే మాస్టర్, సొసైటీలో రెస్పెక్ట్ఫుల్ గా ఉండే మనుషులు ఇటువంటివి చేయడం చాలా దారుణమైన విషయం అంటే తను కూడా ట్వీట్ చేయడం అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా స్పందిస్తున్నారు. పూనం కౌర్ కూడా ట్వీట్ చేశారు. ఇక షేక్ జానీని జానీ మాస్టర్ అంటూ పిలవాల్సిన అవసరం లేదంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన పార్టీ కూడా అసలు తమ దగ్గరికి రావద్దు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దంటూ కూడా ఆ పార్టీ చెప్తోంది. ఇటు సినిమా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు స్పందిస్తున్నారు ఈ అంశంపై. సో ఎలాంటి చర్చ సాగుతోంది? ముఖ్యంగా అవకాశాలు ఇప్పిస్తానంటూ హైదరాబాద్ పిలిపించాడు. ముంబై, చెన్నై, ఎక్కడ షూటింగులు జరిగినా, ఈవెన్ నార్సింగ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిని తీసుకుపోవడం, అమ్మాయితో అత్యాచారం చేయడం, ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఎస్ పెట్రిషా, మీరు ఒకసారి లైన్లో ఉండండి. రైట్, పోలీసులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేశారు? లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది ఏంటో చూస్తాం. థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, పూర్తి స్థాయి ఎవిడెన్స్లు సేకరించిన తర్వాత దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఎస్ పెట్రిషియా, అవకాశాలు ఇస్తానని చెప్పి పిలవడము అందరి ముందు, ఒకవేళ హైదరాబాద్ పిలవడం, ముంబై, చెన్నై, బెంగళూరు ఎక్కడ షూటింగ్ అయినా తీసుకెళ్లడము, అత్యాచారానికి పాల్పడడం. నో చెప్తే అందరి ముందు చచ్చేలా కొట్టేవాడంటూ బాధితురాలు చెప్తోంది. క్యారవాన్లో కూడా అందరి ముందు. ఏంటి ఈ అరాచకాలు? అంటే ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలాంటి మాస్టర్లు, షేక్ జానీ ఇలాంటి కొంతమంది మాస్టర్ల ముసుగులు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎలాంటి చర్చ సాగుతాం? ప్రస్తుతం చూస్తున్నట్టయితే కూడా ఎవరైతే ఐషాగా ఇప్పుడు మతం మార్చుకుంది, తను పేరు కూడా మార్చుకోవడం జరిగిందో, సుమలత విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే మనం గతంలో చూసుకున్న ఇంటర్వ్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జానీ మాస్టర్ కూడా ఇప్పుడు ఏదైతే సీన్ సేమ్ క్రియేట్ అయిందో అదే సీన్ చెప్పారంటే సుమలతని ఎలా ప్రేమించాడు, సుమలతని అసిస్టెంట్ గా ఎలా పెట్టుకున్నాడు, అంటే ఉద్దేశం వేరే ఉన్నా తన పైన ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నా కంపౌండ్ లో నాకు డాన్స్ చేస్తావా, నా దగ్గర అసిస్టెంట్ చేస్తావా అంటూ సుమలతను పిలిచిన తర్వాత ఆ తర్వాత ఇతను ప్రపోజ్ చేసి తనను మతం మార్పించి ఐషాగా చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తున్నట్టయితే కూడా అనేక ఆరోపణలు జానీ మాస్టర్ మీద వస్తున్నాయి. ఇప్పటికే హేమా కమిటీ కానీ మీటూ కానీ అని చెప్తున్నప్పటికైతే మీటూకి సంబంధించిన బాధితులు అందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా మేము వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అబ్యూస్ కి మేము ఒక విక్టిమ్ అంటూ చాలా మంది వస్తున్నారు. అదే విధంగా ఒకవైపు డాన్సర్స్ అసోసియేషన్ లో కూడా వ్యతిరేకత మొదలైందని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, ఇక్కడ మొదటి భార్య కూడా సుమలత అంటున్నారు, ఆమెను కూడా మతం మార్చాడు, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా మతం మారమంటూ. ఓ రకంగా ఇది లవ్ జిహాద్ రకమైనటువంటి కోణంలోనే మనం చూడాల్సి వస్తుందా? పూర్తిగా వీళ్ళందరినీ కూడా తొలుత మచ్చిక చేసుకోవడం, తర్వాత ప్రేమించానంటూ పెళ్లి చేసుకోవడం, ఏకంగా తర్వాత హింస పెట్టడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వైలెన్స్ కనిపిస్తుంది. ఈ షేక్ జానీలో అలియాస్ జానీ మాస్టర్లో మరొక కోణం ఇప్పుడు ఇదంతా బయటపడుతుంది. అసలు ఏంటి జానీ మాస్టర్లో ఉన్నటువంటి ఆ మెంటాలిటీ ఏంటి? ఒక రకమైనటువంటి క్రూర స్వభావం అనుకోవచ్చా? ఇప్పటికే ఇంటర్నల్ గా మనకొస్తున్న సమాచారం మేరకు అంటే అది పోలీసులు నిర్ధారించాలి. నిజాలు ఏంటి, అసలు జానీ మాస్టర్ నిజంగానే ఈ లవ్ జిహాద్ కాన్సెప్ట్ పైన ఉన్నారా, లేకపోతే ఏంటి అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డా అనేది పోలీసులు నిర్ధారించాలి విషయం. కానీ అనేక విషయాలు అంటే ఎవరైతే జానీ మాస్టర్ కి సంబంధించిన సన్నిహితులు అంటే ఒకవైపు పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి, మరోవైపు నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి. జానీ మాస్టర్ అరాచకాల గురించి చెప్తున్నారు, ఒకవైపు జానీ మాస్టర్ మంచోరని కొంతమంది చెప్తున్నారు. కానీ పూర్తిగా మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన నరసింహ అనే ఒక వ్యక్తి పైన కూడా ఇలానే, ఆయన ఒక హిందూ, నరసింహాని కూడా మార్చాడు, అతన్ని ఒక ముస్లిం కింద షేక్ అనేదో పెట్టుకున్నాడని కూడా పూర్తిగా అయితే వస్తున్న సమాచారం మనకైతే. నరసింహ అనే వ్యక్తి అతనికి యాదవ్స్, అతను ఒక హిందూ హిందూకి రిలీజన్ కి సంబంధించిన వ్యక్తిని మాయ మాటలు చెప్పి అతను ఒక ముస్లిం కమ్యూనిటీకి జాయిన్ అయిన తర్వాత ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ తర్వాత ఆయన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయిందంటూ ఆయన ఇప్పటికీ బాధపడుతున్నాడు అంటూ ఒక సమాచారం వస్తుంది. ఇంటర్నల్ గా కూడా ఇదంతా కూడా పెద్దలు ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో డాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆ మహిళతో మాట్లాడుతున్నారు ఇంటర్నల్ గా. అదే విధంగా విధుల నుంచి తొలగిస్తారు అంటే ఫర్ ఈ టైంకి, ఈ పాయింట్ ఆఫ్ టైం. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మళ్ళీ కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం పెట్రిషియాతో. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు ఫిర్యాదుతో ప్రస్తుతం షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, అలాగే దాడి 323 ఇలాంటి సెక్షన్లు ప్రస్తుతం నార్సింగ్ ఈపీఎస్లో నమోదైనాయి. నిందితులు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ను ఇక్కడ నుంచి మాస్టర్ అనడానికి కూడా వీల్లేదంటూ హీరోయిన్ పూనం కౌర్ ట్వీట్ చేశారు. మరొకసారి పూనం కౌర్ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరిగా ప్రస్తుతానికి స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించినటువంటి మరొక కోణం బయటపడుతుంది. పూనం కౌర్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. అక్యూజ్డ్ షేక్ జానీ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ మాస్టర్ ఎనీమోర్ అంటూ ఆమె ట్వీట్ చేసింది. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ ద వర్డ్ మాస్టర్ అంటూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం ఇద్దాం.
ఇక నిందితుడైనటువంటి షేక్ జానీని ప్రస్తుతానికి మాస్టర్ అంటూ పిలవడానికి వీల్లేదంటూ పూనం కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. D11లో జడ్జిగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ బాధితురాల్ని లోబర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అవకాశం ఇస్తానని హైదరాబాద్కు రప్పించినట్టుగా తెలుస్తోంది. అలాగే వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెపై అత్యాచారాలకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎస్ పెట్రిషియా మనం చూస్తున్నాం, చాలా తీవ్రమైన ఆరోపణలు, చాలా సంచలనమైన అంశాలు ఎఫ్ఐఆర్లో నమోదైనట్టుగా కనబడుతుంది. మరి పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో, ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? అలాగే బాధితురాలి స్టేట్మెంట్ ద్వారా ప్రస్తుతం పోలీసులు ఎట్లాంటి ఇంట్రాగేషన్ సాగిస్తున్నారు? ఎస్ రామ్దాస్, ఇప్పుడే మరో విషయం, సంచలనమైన విషయం అయితే వెలుగులోకి వస్తుంది, సమాచారం వస్తుంది. ఒకవైపు కూడా ఎవరైతే డాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన పెద్దలందరూ కూడా దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ లాయర్ కూడా మరి అంటే స్టేషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి దీని గురించి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా పెద్దలందరూ కూడా అంటే కంప్లైంట్ అమ్మాయిని రిటర్న్ తీసుకునే సమయం, అంటే ఏదైతే తనకి ఏం కావాలో మొదట అంటే తన డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా తను ఏదైనా సపోర్ట్ కోరుకుంటుందా ఫినాన్షియలీ, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది పెద్దలు కూడా తనతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా తాత్కాలికంగా జానీ మాస్టర్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు సీరియస్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు ఇవంతా కూడా. నిన్న మాత్రం అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. భరోసా సెంటర్ కి తరలించారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు ఆ అమ్మాయి చేసింది కూడా చాలా పెద్ద ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఎవరైతే సొసైటీలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి, నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి పైన చేసే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో పోలీసులు తక్షణమే దీని గురించి ఇంటరాగేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే జానీ మాస్టర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జనసేన నుంచి అంటే ఎటువంటి ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే జనసేన నుంచి వేటు వేయడం అయితే జరిగింది. అంటే పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ లో దూరం ఉండాలంటే చెప్పడం అయితే జరిగింది. కానీ అమ్మాయి మాత్రం చాలా సీరియస్ ఎలిగేషన్స్ అని చెప్పొచ్చు. ఏదైతే సెక్షువల్ అసాల్టేషన్, రేప్, అంటే అమ్మాయికి ప్రస్తుతం ఉన్న ఏజ్ మాత్రం 21 to 22 years ఉన్న మహిళ ఎవరైతే ఆమె ఉన్నదో, గతంలో జానీ మాస్టర్ దగ్గర చేరుకొని డాన్స్ చేసే సమయంలో తనకి 17 years, అంటే ఒక మైనర్ అమ్మాయిని తన ప్రమేయం ఉన్నప్పటికీ తన నాలెడ్జ్ అంతా ఉండదు కాబట్టి తనకి ఏం తెలియని వయసులో ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి అత్యాచారానికి పాల్పడ్డాడు, అనేక సార్లు తన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కూడా తెలుస్తుందంటే చాలా పెద్ద కేసు. ఒకవైపు నేరం రుజువు అయితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష, సుమారుగా 10 ఏళ్ల జైలు శిక్ష అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ మీడియా మిత్రులే కానీ ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ ప్రయత్నించినప్పటికీ కూడా జానీ మాస్టర్ ఫోన్ కాల్స్ అన్ని స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. స్టేషన్ బెయిల్ తీసుకునే వరకు మీడియా ముందు రాడు పూర్తిగా అయితే ఇంటర్నల్ గా తెలుస్తున్న విషయం. అంటే బెయిల్ వచ్చినప్పుడు, స్టేషన్ బెయిల్ వస్తే కానీ అతనికి బయట రావడానికి పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా అతనికి సంబంధించిన వర్కర్స్, ఇంట్లో పనిచేసే వర్కర్స్ కానీ, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో రావడానికి ఇష్టపడట్లేదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించి దిమ్మ తిరిగే విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్లోనూ పనిచేశారు. మంచి డ్యాన్స్ మాస్టర్గా, టాలెంట్ పరంగా చూస్తే దట్స్ ఓకే జానీ మాస్టర్. కానీ ఆయనలో మరొక కోణం బయటపడింది. నేషనల్ అవార్డిస్ట్, జాతీయ అవార్డు గెలుచుకున్న జానీ మాస్టర్లో మరొక కోణం బయటపడింది. లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బాధితురాలు చెప్తున్న విషయాలు, సంచలన విషయాలు ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటు మలయాళ సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి వేధింపుల కేసు ప్రస్తుతం మరొక ముందే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్పై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఆయన భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ఆయన భార్య ఆయేషా